కెమెరా కట్టండి పొలమనేరు వాస్తవ్యుల ఏ రకంగా నేను బయటికి చెప్పుకోవాలి. ఇంత ప్రేమ అభిమానం మీరు కనబరుస్తూ ఇంత ప్రయాస కూడా మీరు లోనైనా సరే లెక్క చేయకుండా చిరంజీవిని ఇంత పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ మీరు తరలి రావడం ఎలా చెప్పుకోవాలి, ఏ రకంగా నేను మనసు విప్పుకోవాలి. ఇది చెప్పుకోవడానికి కూడా మాటలు అందని ఒక దివ్య అనుభూతి, ఒక చక్కటి అనుభూతి. దీని మాటలు దొరకవు. ఇలాంటి అనుభూతి పొందడానికి ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. ఆ రకంగా ఎంత అదృష్టం చేసుకున్నాను నేను. లేకపోతే అన్ని తరగతుల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు, అన్ని వయస్కులు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మధ్య వయస్కులు, పెద్దలు, వయోవృద్ధులు, మహిళలు, చెల్లెళ్ళు, అక్కలు, తల్లులు, ఇంతమంది నా అభిమానులతో తోడై, యువతతో తోడై ఈ రోజున ఇంతమంది ఎదురొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారంటే చాలు. నిజంగా చాలా చాలా అదృష్టవంతుడి. ఏ జన్మలో ఎవరు ఏ పుణ్యం చేసుకున్నానో ఆ తల్లిదండ్రుల కడుపులో పుట్టడం, ఇంత అభిమానించే ఈ గడ్డ మీద పుట్టడం, ఇంతమందిగా మీ యొక్క ప్రేమ మీ గుండెల్లో ఇంత స్థానం సంపాదించుకోవడం, ప్రతి చెల్లెమ్మ కూడాను ఒక సోదరుడు, మా అన్నయ్య, మా తమ్ముడు, మా బిడ్డ మా ఇంటికి వచ్చేంత ఆనందంగా ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తుంటే చాలు ఈ జన్మకి. నేను అందుకని అంటుంటాను, ఈ జన్మకి చాలు అని నేను కూడా సంతృప్తి చెందితే అంత స్వార్థపరుడు మరొకరు ఉండదు. నేను ఇంతమంది ఇలా ప్రేమ చూపించిన నా వాళ్ళకి ఏ రకంగా రుణం తీర్చుకోవాలి, ఏ రకంగా నేను ప్రత్యుపకారంగా వాళ్ళు చేసిన దానికి నేను చూపించుకోవాలి అంటూ నేను ఆలోచించే సమయంలో మీరే నాకు దారి చూపించిరా, మా జీవితాల్లోకి వచ్చి మాకు సేవలు అందివు. నువ్వు మా ప్రేమ అభిమానంతో పెరిగిన వాడు కాబట్టి నీ నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, దాని మీద మాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉందని చెప్పి మీరు అందరూ ఆహ్వానించారు. అయితే అనుకున్న ఫలితాలు సంపాదించకపోవడానికి, సాధించకపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో నాకు అవగాహనతో ఉన్నాయి. అవి మీ తప్పు కాదు, మీ ప్రేమ లోపం కాదు, మీ అభిమానం లోపం కాదు. కానీ ఓట్లుగా మర్చిపోవడం ఎక్కడో మా తప్పు. ముఖ్యంగా నిర్మాణం లేకపోవడం వల్ల చిన్న స్థాయి వరకు కూడా ప్రధానంగా ఈ కారణాల దృష్ట్యా మేము అనుకున్న ఫలితాలు సాధించలేదు. కానీ ఇంతమంది చేత అభిమానం పొందటంలో, ప్రేమని పొందటంలో, ఇంతమంది చేత రోజు రోజుకి గతం ప్రజాంకిత యాత్ర కంటే ఈ రోజుకి ఇదే పొలమ నేలలో ఇంత పెద్ద తరలి రావడం చూస్తుంటే ప్రజల్లో చిరంజీవి పట్ల, ప్రజారాజ్యం పట్ల వెల్లువై అభిమానం కానివ్వండి, మద్దతు కానివ్వండి, నీ వెనక మేము ఉన్నామని తెలియచెప్పేందుకు ఇంతమంది తరలి వచ్చారంటే చాలు. ఈ హుషారు, ఈ ప్రోత్సాహం, ఈ బలంతో భవిష్యత్తులో ఏమైనా చేస్తాం, ఏమైనా సాధిస్తాం, ప్రజల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ జీవితాల్లో నాణ్యత ఇవ్వడం కోసం, సమస్యల నుంచి వాళ్ళ శాశ్వతంగా పరిష్కార మార్గాలు చూపడంలోనూ ఖచ్చితంగా మా వంతు చిత్తశుద్ధితోటి మా వంతు ప్రయత్నం చేస్తూ ఈ చేత చిరంజీవిని నమ్ముకున్నందుకు, చిరంజీవికి బాధ్యత అప్పగించినందుకు శభాష్. బాగా చేశాడని జన్మ కనిపించుకుంటే నా ఈ జన్మ సార్థకత అయినట్టే. ఈ జన్మకు ఇంకెంతకంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. కాబట్టి నా జన్మ ఉన్నంత వరకు నేను మీకు సేవలు అందించడంలో కృతకృత్యులు అవ్వాలని నేను అహర్నిశలు ఆలోచిస్తుంటాను. సినిమాల్లో ఉన్నంత వరకు సినిమా తప్ప వేరే ఆలోచించాను. నేను మీ యొక్క ఆహ్వానం మేరకు రాజకీయాలకు వచ్చిన తర్వాత రాజకీయమే ప్రతి క్షణం సేవ ప్రధానంగా ఈ రోజు ఎలా చేయాలి, వాళ్ళ జీవితంలో ఎలా ఉపయోగపడాలి అన్నదే నేను పరమావధిగా ముందుకు వెళ్తాను మాట వాస్తవం. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసింది ఒకటే, ఏదో ఎన్నికలు ఉన్నాయి మళ్ళీ ఓట్లు అడగడం కోసమో, లేకపోతే మీరు ప్రజారాజ్యానికి మీరు మద్దతు ఉండాలని అడగడం కోసమో, లేకపోతే మేము మరింత మిమ్మల్ని ఆకర్షించండి, నన్ను మరింత ఎక్కువ ప్రేమించండి, మరింత ఎక్కువ మనం చూపించండి అని అడగడం కోసం కాదు. ఆ సమస్యను పరిష్కారం దిశగా ఈ రోజున మీరందరూ నాకు చేదోడు వాదోడుగా ఉండగలిగితే మీ జీవితాల్లో ఈ సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేయడం కోసంగా చిత్తశుద్ధితో ఈ రోజున ఈ పాఠం మీ ముందు ఈ రకంగా చైతన్యపరచాలని
ఈ రోజున సమస్యలు వస్తే ఒకటా రెండా, మనకి ఉండకూడని సమస్యలు అన్నీ కూడా కట్టకట్టుకుని మనకే వచ్చాయన్నమాట వాస్తవం. వాళ్ళు వీళ్ళని కాదు, ఆ తరగతి వాళ్ళు ఈ తరగతి వాళ్ళు కాదు, ఆర్థికంగా పై వాళ్ళు కింద వాళ్ళని కాదు, మధ్యతరగతి వాళ్ళని కాదు, బీద బిక్కేది కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సమస్యలు ఈ రోజున సురుగుల్లో చుట్టూ అందరూ చిక్కుకోపోతున్న మాట వాస్తవం. కొంతమంది జీవితాలు చిత్రమైపోతున్న మాట వాస్తవం. ఈ రోజున ముఖ్యంగా వాళ్ళ ప్రభుత్వ విధానాలు, వాళ్ళ విధానాలు, వాళ్ళ పథకాలు ఇవన్నీ చూస్తుంటే కనుక డబ్బుని ఆదాయమే పరమావధిగా వెళ్ళేటటువంటి పరిస్థితిలో వాళ్ళు మద్యపానం, ప్రజలు అనారోగ్యంతో ఇల్లు ఒళ్ళు ఎన్ని కూడా గుల్ల చేసుకుంటున్నారా, జోబులు నిండైపోతున్నాయి, ఖాళీలైపోతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నారు. కష్టార్జితం కేవలం ఈ యొక్క మద్యపానానికి వెచ్చిస్తున్నారు, చీప్ లిక్కర్ బానిసలైపోతారు. అలవాటు ఉన్న వాళ్ళకి వ్యసనంగా ఈ రోజున వాళ్ళు ఈ రోజున అన్ని రకాలుగా టార్గెట్లు పెట్టి అమ్మిస్తున్న మాట వాస్తవం. ఆ అధికారులు ఎవరైనా సరే ఆ టార్గెట్లు రీచ్ అవడంలో, ఆ టార్గెట్ ప్రకారం డబ్బు వసూలు చేయడంలో వాళ్ళు విఫలం చెందితే వాళ్ళని ఎక్కడో దూరంగా విసిస్తున్నట్టుగా వాడి పనిష్మెంట్ ఇస్తున్నారంటే ఏమిటి ధోరణి? ఇది ఎంతవరకు సమంజసం? ఈ ప్రాంతంలో తాగు నీరు ఎత్తడి ఉంది. నీరు దొరకని ప్రాంతం ఉందేమో కానీ నీరు దొరకని ప్రాంతం, దొరకని ప్రాంతం ఎక్కడైనా ఉందా? అంత విచ్చలవిడిగా ఇష్టారాజ్యంగా విశృంఖలంగా ఈ రోజున ఎక్కడ పడతారు ఏర్లై మధ్య ఏర్లై పాడుతూ ఉంటే నిజంగా చాలా విచారకరంగా ఉంది. మనకు 15% ప్రతి సంవత్సరం అంటే తాగని వాళ్ళకు కూడా తాగు నేర్పిస్తున్నారు, అలవాటు ఉన్న వాళ్ళని వ్యసన పనులు చేస్తున్నారు. ఇది ఎక్కడా లేదు. ఆరోగ్యాలు కూడా ఈ రోజు లెక్క చేయకుండా ప్రభుత్వం వాటి మీద, ఆరోగ్యం మీద ఆదాయం వీళ్ళు చేసుకుంటున్నారంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. ఈ విషయం మీద తీవ్రంగా ప్రభుత్వం ఆలోచించాలి. ఒకప్పుడు ఇదే ప్రభుత్వం 2004లో దీన్ని పెంచి పోషించినటువంటి తెలుగుదేశం దానికి సవాలుగా ఈ యొక్క రైతు షాపుల్ని దాన్ని శాశ్వతంగా లేకుండా చేసే విధంగా దానిని నిషేధించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. దశల వారీగా దాన్ని నియంత్రిస్తాం. కాబట్టి మహిళలారా మాకు ఓటేసి గద్దెనెక్కించండి అంటే నమ్మి ముఖ్యంగా మహిళలు అధికారం కట్టబెట్టారు కాంగ్రెస్కి 2004లో. ఆ తర్వాత అన్న మాట శుష్క వాగ్దానం, ఆ హామీ నెరవేర్చకుండా ఇక ఇచ్చుకుంటూ పోయి టార్గెట్లు పెట్టి అమ్మిస్తూ డబ్బు వసూలు చేసుకుంటూ ఈ రకంగా ప్రజల యొక్క ఆరోగ్యాలు ఏ నిర్వీర్యం అయిపోయినా, కుటుంబాలు నాశనం అయిపోయినా సరే మాకు డబ్బే ప్రధానం అంటూ ఈ రోజున ఆ రకంగా ఆదాయం పెంచుకుంటూ వెళ్తుంది. ఎందుకు ఇంత ఆదాయం, దేనికోసం అని అడిగితే సంక్షేమ పథకాలు వద్దా? సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటారు. ఒక పక్క నుంచి సంక్షేమ పథకాల ఒక రచించి వాళ్ళ జీవితాల్లో క్షామంలాగా వాళ్ళ జీవితాలని నిర్వీర్యం చేసి డబ్బు తీసుకొచ్చి ఏ సంక్షేమ పథకాలు మీరు ఉపయోగిస్తారు? ఇది విధానమా? ఇది ప్రభుత్వం యొక్క ఆరోగ్యం మీద కాదు, ప్రజల జీవితాలతో ఆడుకుని మీరు ఆదాయం చేసుకోవడం కాదు. మీరు ఎన్నో సహజ వనరులు ఉన్నాయి, ఎందుకంటే మనకు ఆదాయం వనరులు రావడానికి ఎంతో ఖనిజ సంపద ఉంది. అలాంటివన్నీ కూడాను చూస్తూ ఊరుకోలేము. అందుకనే ఈ సమస్యలకి ఈ రోజున ప్రజలకి చైతన్యపరిచి వాళ్ళ మద్దతుతోటి, వాళ్ళ యొక్క వెన్నుదన్నుతోటి, వాళ్ళ అండదండలతోటి ఈ రోజున ప్రజారాజ్యం ఈ సమస్యకి పరిష్కారం దిశగా ఎలుగెత్తి ప్రజలతో పాటు గొంతెత్తి చాటి, గొంతెత్తి ఎలుగెత్తి అరిచి ప్రభుత్వం యొక్క దృష్టి మనం మరల్చి అన్ని రకాలుగా సమస్యకి పరిస్థితి దిశగా వాళ్ళు పరిగెత్తించి వాళ్ళ మొత్తం వదలగొట్టే దిశగా ఈ రోజున ప్రజా చైతన్య యాత్ర అంటూ మీ మధ్యకు వచ్చారు. ఈ పలమనేరులో మీరు ఇంత పెద్ద ఎత్తున వచ్చినందుకు కానీ నిజం చెప్తాను, ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు కూడా మీరు పక్కకు నెట్టి ఈ రోజు మీరందరూ వచ్చారంటే కనుక నన్ను కేవలం ఆహ్వానించడానికే కాదు, మీరందరూ కూడా మీ గుండెల్ని నివేదిక చేసుకుని ఈ రోజున మీ సమస్యలు నాకు తెలియజెప్పడం కూడా వచ్చారు. ప్రతి ఒక్కరి ముఖంలోనూ వాళ్ళ సమస్య సుస్పష్టంగా కనబడుతున్న మాట వాస్తవం. రైతన్న సమస్యలు, రైతులు బతుకు ఎలా వెళ్ళదీయాలి అని తెలియని పరిస్థితుల్లో బతుకు ఎలా వెళ్ళదీయాలి అనే
రైతు సతమతమవుతుంటే తనకి ఏ రకంగా కూడా చేదుడు వాదుడు లేకుండా, అతనికి ఏ మాత్రం సబ్సిడీలు ఇవ్వకుండా, అతనికి నష్టం వస్తే నష్టపరిహారం ఇవ్వకుండా ప్రతిదీ కూడాను ప్రభుత్వం లేదో తెలియని పరిస్థితి. ఒక బండిలాగే డ్రైవర్ ముందుకు తీసుకెళ్ళాలని బండి లాగుతుంటే ఆ చక్రం పట్టు వెనక్కి తిప్పేవాళ్ళు ఎంతో మంది ఉంటే ఏం సాగుతుంది? ఈ అంతర్గత కుమ్ములాటలో ప్రజల ఆత్మలు, ఆ గనులు ఇవన్నీ కూడాను పచ్చని పొలాలు ఇవన్నీ సజ్జల రూపంలో, కోస్టల్ కారిడార్ రూపంలో తీర ప్రాంతం. ఇప్పుడు కొత్తగా గనుల మీద కన్ను పడింది. దాంతో అవన్నీ కూడా వ్యక్తిగతంగా పెద్దవాళ్ళకి వాళ్ళందరికీ ఇచ్చుకున్నారు. వాళ్ళు ఎవరో కాదు, ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి పెద్దలకి దగ్గర బంధువులు అవడంతో వాళ్ళ ఇష్టం రాజ్యం ఎవరు అడగలేమనుకుంటారు. ప్రజలు ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి. దానికి యజమానులు ప్రజలన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. దానికి జవాబుదారితనం కావాలి. ఎవరు అడుగుతారులే, వాళ్ళకి ఏదో 4 పప్పులు బెల్లాలు ఇసిరేస్తే, అది సంక్షేమ పథకాల కింద ఇసిరేస్తే దాంట్లో ఆనందపడిపోతారు. ఆ తర్వాత మనం దోచుకోవచ్చు అనే విధానానికి స్వస్తి పలికేలాగా ఉండాలి. లేని పక్షంలో ప్రజారాజ్యం ఉందని నిలదీసి ప్రజల తరఫున ఉండి అడగడానికోసం మీరు గుర్తుంచుకోవాలి. పోనీ ఆ సంక్షేమ పథకాలు ఏమైనా ఇస్తున్నారో సజావుగా అంటే రేషన్ అంతంత మాత్రమే. కాకపోతే ఈవేళ పత్రికలు చదివాము, నిన్న మొన్న అటు మొన్న రేషన్ విషయంలో మేము చాలా సీరియస్గా ఉండి రిప్రజెంటేషన్ ఇచ్చాము, చెప్పాము. 3 నెలలకో 2 నెలలకోసారి ఎలా కొనుక్కుని తింటారు? 3 నెలలకి ఇవ్వడం అంటే అర్థం ఏమిటి? ఈ రవాణా సౌకర్యాలు కొంచెం ఖర్చు తగ్గించుకోవడం కోసంగా రవాణా సౌకర్యాలతో మీరు 3 నెలలకి 6 నెలలకి ఇస్తే రేషన్ ఎట్లాగా అని అడిగినందుకు ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దానికి పాజిటివ్గా అనుకూలంగా సమాధానం చెప్పి రేషన్ విషయంలో మేము అనుకున్న మరి వెనక్కి తీసుకున్నామంటే అన్నది చాలా శుభ సూచన. ఆ రకంగా మేము ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. ఇక పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెరిగిపోయి తద్వారా నిత్యావసర ధరలు పెరిగినవి దిగకుండా ఉండటం అన్నది ఎంతమంది సాధారణ మహిళలు, మధ్యతరగతి కుటుంబాలు, పేద బిక్కి కుటుంబాలు వీరందరూ కలిసి ఈ రోజున నిత్యావసర ధరలు తగ్గని పరిస్థితి చూసి ఎంత వాపోతారు, ఎంత విచారిస్తారు, ఎంత గదపడతారు, ఎంత మొదలుపడతారంటే ఎలా బతుకు వెళ్ళదీయాలని. అలాంటి వాళ్ళకి సమాధానం ఏం చెప్తారు? ఎందాడైంది నిత్యావసర ధరల మీద పోరాడి అసెంబ్లీలో మీ అన్ని రకాలుగాను పోరాడి పోతుంది. ఇన్ని రకాలుగా వీళ్ళు పెట్రోల్ ధరలు పెరగడం మూలంగా రవాణా సౌకర్యం, ప్రయాణాలు చేసే వాళ్ళకి భారం అవుతుంది. ఆ యొక్క లారీల మీద వీటి మీద ట్రాన్స్పోర్ట్ లో వస్తువులు పంపించడం మూలంగా వాటి మీద ఈ యొక్క భారం పడుతుంది. తద్వారా నిత్యావసర ధరలు రేట్లు పెరుగుతున్నాయి. ఆ డీజిల్ మీద ఆధారపడే వ్యవసాయదారులు చేస్తున్న వ్యవసాయదారులు కూడా అధిక భారం పడుతుంది. ఇవన్నీ ఆలోచించి ₹1 కూడా తగ్గించే పరిస్థితి. ఇంతకంటే తక్కువగా పాలైనా కొనుక్కోవచ్చు, కానీ మంచినీరు లీటర్ కొనాలంటే పాల కంటే ధర అయిపోయింది. ఈ రకంగా పాల మీద ఆధారపడ్డ రైతులకు కూడాను అంతంత మాత్రమే అవుతుంది. నీరు కొనలేని పరిస్థితి ఈ రోజున ఉందంటే పాల కంటే నీరు ధర ఎక్కువైపోయింది. ఇది మా పరిస్థితి. వాళ్ళకి నష్టపరిహారమే లేకుండా చేశారంటే ఇక ఏంటిది? సో వీళ్ళ అభివృద్ధి వెనకాల ప్రజలు ఏమీ లేకుండా పోవాల్సిన పరిస్థితేనా? అందుకని ఈ రోజున నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ప్రజలకి ప్రతి ఒక్క సమస్య మీద వాళ్ళకి అన్ని రకాల ఉన్నాడు. చిరంజీవి లాంటి ఒక వెపన్, ఒక ఆయుధం మా చేతిలో ఉంది. దానితో సమస్యల్ని పరిశీలిస్తా మీ అందరూ కూడా ఉద్యమిస్తామని మీరందరూ నా వెనకాల ఉన్నారని ఒక భరోసా మాట మీరు అంటే చాలు. ఖచ్చితంగా ఈ బాధ్యత నేను శిరోధార్యంగా భావించి నా ధర్మంగా నేను అనుకుని ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాను. మీకున్నటువంటి సమస్యలు తీర్చే దిశగా ఈ చిరంజీవి చిత్తశుద్ధితో పనిచేస్తారని మీ అందరికీ సెలవు తీసుకుంటూ ఈ రోజున పలమనేరులో ఇంతమంది ఎదురొచ్చి నాకు స్వాగతం పలుకుతూ అనూహ్యమైనటువంటి స్పందనతో అందరూ కలిగి రావడం నా జీవితంలో మర్చిపోలేని దృశ్యం, మర్చిపోలేని అనుభూతి. ఆ రకంగా మీ ప్రేమ అభిమానానికి ఎప్పుడు దొక్కకున్నాయి. మీకు సదా సేవకుడుగా ఉంటారని ఈ సేవకుడు అన్ని రకాలుగాను మీరు ముందు సంక్షేమ
పథకాలు సరిగ్గా అందడం లేదని, అలాగే కోల్డ్ స్టోరేజ్ పోవడం సదుపాయాలు లేదని. కరెక్టే, నిజంగా రైతులు ఇంత పండించిన తర్వాత ఆ సమయానికి ఆ వస్తువులు అమ్ముడుపోకపోవడం మూలంగా ఉత్పత్తులు ఇది చాలా బాధగా ఉన్నారు. మీకు ఉన్నటువంటి టమాటా రైతులు వాళ్ళ సరైన ధన్యవాదాలు. జై ప్రజారాజ్యం. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నీడ కోరిన పేదవాడికి గూడునే చూపించగా, తోడు కోరు అనాథ బాలకి అండనే అందించగా, నీరు కోరిన మూగనేలకి ఏరునే పంపించగా, తారలంటిన ధరల మంటల వేడినే చల్లార్చగా, దశాబ్దాలుగా వెలుగు చూడని దీన ప్రాణుల కళ్ళలో వేయి సూర్యుల కాంతితో చిరునవ్వులే వెలిగించగా, తెల్లరేకుల శాంతి పుష్పం నేలపై పూయించగా, పచ్చ పైరుల క్రాంతి పంటని పుడమిపై పండించగా, ఎర్ర సూర్యుడి శక్తి మొత్తము నిత్య వ్యాప్తం చేయగా, రంగురంగుల కొత్త జగతిని భూమిపై సృష్టించగా, నింగి నేలకి నిచ్చెనల్లే నిలుచు జెండా సాక్షిగా, రాష్ట్ర ఖ్యాతిని అన్య జాతుల గొంతులను మ్రోగించగా, నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. నేను సైతం ప్రజారాజ్యపు శ్రామికుడినై సాయపడతాను. నేను సైతం ప్రజారాజ్యపు సైనికుడినై పోరు సలిపేను. నేను సైతం ప్రజారాజ్యపు సేవకుడినై సేవ చేస్తాను. అన్నయ్యతో అడుగయ్యరా, అన్యాయాన్ని అణిచేయ
जय जमा जय जय बोले संभाले हर हर शंभो